ఆస్ట్రేలియాకి వచ్చేసరికి మొత్తము 2 టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. ఒకటి కరెంట్ ఫండ్స్, ఇంకొకటి 3 months ఓల్డ్ ఫండ్స్. సో కరెంట్ ఫండ్స్ వచ్చేసరికి మీరు ఎప్పుడైనా చూపించవచ్చు. కాకపోతే ఆ ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయో ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ కావాలి. అదే 3 months కింద చూపించినట్టయితే, అంటే మీరు ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది మీరు 3 months కింద డిపాజిట్ చేసినట్టయితే అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అదంతా అవసరం లేదు. సో జస్ట్ మీకు అమౌంట్ చూపిస్తే చాలు. కొంతమందికి ఈ 3 months ఓల్డ్ ఫండ్ మెయింటైన్ చేయడానికి కష్టంగా ఉండదు. సో వాళ్ళకి ఒక వే ఉంది. ఏంటంటే వాళ్ళు 3 months ఓల్డ్ చూపించలేకపోతే వాళ్ళు కరెంట్ ఫండ్స్ చూపించవచ్చు. కరెంట్ ఫండ్స్ అంటే ఒక 1 month ముందు వేసుకున్నా లేకపోతే 15 days ముందు వేసుకున్నా సరిపోతుంది. సో మీరు ఎప్పుడైతే మీరు ఈ మనీ అరేంజ్ చేసుకుంటారో, అరేంజ్ చేసుకున్నప్పుడు ఆ మనీ మీరు ఒక సోర్స్ నుంచి వచ్చినాయి, సో అందుకే ఇవి 3 months ఓల్డ్ కాదు అని మనం ప్రూవ్ చేయాలి. సో ఈ ప్రూవ్ చేయడానికి టెక్నిక్స్ ఏమేమి ఉన్నాయనంటే, ఒకటి మీరు ఏదైనా ఒక సేల్ చేసినట్టు చూపించాలి. సేల్ చేసినట్టు చూపించి అవి మీ అకౌంట్లోకి వచ్చినాయి అని అదొక వే. లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్ ఉందనుకో, ఆ అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి మీకు వచ్చిన క్రాప్ని అమ్మి ఆ క్రాప్ నుంచి వచ్చిన డబ్బులే ఇవి అని అట్లా చూపించవచ్చు. మీరు ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ అని ఎట్లా ప్రొవైడ్ చేయాలని అంటే, మీరు అమ్మిన ఇన్వాయిసెస్, మళ్ళీ తర్వాత అగ్రికల్చర్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, లేకపోతే ఒక ల్యాండ్ సేల్ చేస్తే ఆ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ మీరు సేల్ చేసినట్టు, ఇట్లాంటివన్నీ ఇచ్చేసి మీరు ప్రొసీడ్ అయితే కావచ్చు స్టూడెంట్ వీసా అప్లికేషన్.